రైట్. అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు కనపడటం లేదు. ఓకే. రైట్. రైట్ అండి. ఇక వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పండి. మోహన్ భగవత్ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా అంటే ఇప్పుడు శేషు గారు చెప్పినట్టుగా జంతర్ మంతర్ నిరసనల్లో బీజేపీ చూపించినటువంటి వైఖరిని ఆయన తప్పు పడుతున్నట్టుగానే ప్రత్యక్షంగానే మనకు కనబడతా ఉంది. అంటే జెన్జీ ఆవేదన నిజమైందే, వాళ్ళ సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వినాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళు యాంటీ నేషనల్స్ కాదు అని చెప్పి చాలా క్లియర్ కట్గా ఒక మెసేజ్ ఇచ్చారు. సో ఇప్పుడు అంటే యూటర్న్ తీసుకొని బీజేపీ మళ్ళీ ఈ దిద్దుబాటు చర్యలు ఏమైనా చేయబోతోందా? దానిలో భాగంగానే కంగనా రనౌత్ కూడా మొన్నటి వరకు గట్టర్ అని చెప్పినటువంటి ఆవిడ ఇవాళ వాళ్లే ఇండియా స్ట్రెంగ్త్ అని చెప్పి మాట్లాడడం కూడా, ఇదంతా యూటర్న్ తీసుకొని దీన్ని మొత్తం అంతా రిపేర్ చేసుకునేటువంటి పనిలో పడిందా బీజేపీ? ఇప్పుడు ఒకటే మేడం, లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. సమాజంలో యువశక్తి అనేటువంటిది అసంతృప్తులు, నిరసనలు ప్రకటించడం అనేటువంటిది ఇవాళ ఢిల్లీలో జరిగినటువంటి ఒక సంఘటననే కాదు, అనేక సందర్భాల్లో 1969 ఉంది. మేమంతా తెలంగాణ కోసం పోరాటం చేసినాం. 369 మంది విద్యార్థులు పోలీస్ కాల్పులకు బలి అయినటువంటి సందర్భం. ఒక సంవత్సరం అకాడమిక్ ఇయర్ మాది లాస్ అయినటువంటి పరిస్థితి. గొప్ప ఉద్యమాలు జరిగినాయి. మొన్న కూడా తెలంగాణలో జరిగినటువంటిది కానీ, మిలియన్ మార్చ్ కానివ్వండి, అస్సాంలో జరిగినటువంటి ఉద్యమాలు కానివ్వండి, లేకపోతే ఓబీసీకి జరిగిన గతంలో జరిగినటువంటి ఉద్యమాలు కానివ్వండి, జయప్రకాష్ నాథ్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇదేదో కొత్తగా ఇవ్వలేనే ఢిల్లీలో వచ్చింది అనేటువంటిది కాదు. యువశక్తి సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను పరిష్కారం దొరకనప్పుడు రోడ్ల మీదకి రావడం అనేటువంటిది సహజ లక్షణం. అది కరెక్టే వెంకటరెడ్డి గారు. ఇవాళ కొత్తగా వచ్చినటువంటి యువకులు కాదు, యువత రోడ్లపైకి రావడం కూడా కొత్త కాదు. కానీ ఇన్ని సంవత్సరాల్లో పేపర్ లీకేజీలు జరిగినప్పుడు కూడా ఏ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయలేదు. బట్ ఈసారి అది వాళ్ళ డిమాండ్, ప్రధాన డిమాండ్ అదే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. అది జరిగింది కదా. అంటే ఏ లెవెల్లో ఈ ఉద్యమం వెళ్తోంది అనే దానికి అదొక ఉదాహరణ. అక్కడికే వస్తుంది. నేను ప్రజల నిరసనను ప్రజాస్వామ్యంలో భారతీయ జనతా పార్టీ గౌరవిస్తుంది అనే దానికి మేము పట్టువిడుపులు ఉంటాయి కదా. ప్రజాస్వామ్యంలో ఏదైనా చిన్న పొరపాట్లు జరిగినప్పుడు సరిదిద్దుకునేటువంటి వ్యవస్థలో మేము కూడా ప్రవర్తిస్తాం కదా. అంత మాత్రం చేత మేమేదో కాదని, ఆ యువకులు మన వాళ్ళు, దాంట్లో జరిగినటువంటి అడపా కొన్ని సంఘ విద్రోహ శక్తులు రాలేదనడానికి వీల్లేదు. చాలా మంది మిత్రులు ఏంటంటే అదేదో గొప్ప శాంతియుతంగానే జరిగింది అనేది కాదు, కానీ దాంట్లో ఉన్న అపశృతులు ఉన్నాయి, ప్రతి ఉద్యమంలో ఉంటాయి. ఇప్పుడు మేము ఎందుకు చెప్తున్నానంటే 1969లో ఉద్యమం జరిగినప్పుడు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రి. కాసు బ్రహ్మానంద రెడ్డి గారి కుటుంబ సభ్యులను గోడల మీద, మలక్పేట గోడల మీద రాసిన సందర్భాలు మేము చూసినాం. వస్తాయి ఇటువంటివి, రావని కాదు. కాబట్టి అటువంటి సంఘటనలు, అపశృతులు, జరగకూడని సంఘటనలు, కార్యక్రమాలు జరిగిన మాట వాస్తవం. కాబట్టి ఇవల్ల ఒక స్పాంటేనియస్గా జరిగినటువంటి ఏంటి, 24 లక్షల మంది నీట్ ఎగ్జామ్స్ రాస్తే పరీక్షలు పేపర్ల లీక్ కావడం అనేటువంటిది సహజంగా చాలామంది విద్యార్థులు కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, సమాజంలో ఉండేటువంటి చాలామంది కూడా దాన్ని వ్యతిరేకిస్తారు. ఇట్లా జరగకూడదు కదా అనేటువంటి దాని కింద గతంలో అనేక సంఘటనలు జరిగినాయి, అనేక పేపర్ లీక్లని, కాంగ్రెస్ పీరియడ్లోని, టీడీపీ పీరియడ్లోని, దేశంలో అనేక రకాలుగా అనేక రాష్ట్రాల్లో జరిగిన మాట వాస్తవం. కాకపోతే ఒక్కసారి ఉవ్వెత్తన ఉద్యమం రావడానికి ఏంటంటే, సరే ఇవాళ వచ్చినటువంటి పరిస్థితులు, యువకుల్లో వచ్చినటువంటి ఆలోచన విధానాన్ని, అదే విషయాన్ని మోహన్ బాద్ వారికి చెప్పడం జరిగినటువంటిది. చెప్పే దాంట్లో బీజేపీకి వర్తిస్తుంది అనేటువంటి దానికి ఒక కోణము, సమాజానికి అందరికీ చెప్పినాడు. ప్రభుత్వం, ఏ ప్రభుత్వం, ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నా, అక్కడ ఇంకో ప్రభుత్వం ఉన్నా, ఏ రకం ఉన్నా కూడా యువకులను గౌరవించండి. యువకుల యొక్క నిరసనను, ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి అది ముఖ్యమైనటువంటి భావజాలము, ఆ కోణంలో మనం ప్రయత్నం చేయాలంటే తప్పలేదు కదా. కాబట్టి ఆ పద్ధతి లోపల మేము జరిగినటువంటిది సరే, కొన్ని నిర్ణయాలు మేము ముందే మోహన్ భగవత్ చేసినటువంటి ఈ వ్యాఖ్యల పైన అభిజిత్ దీప్కేని అడిగినప్పుడు ఈ విషయం గురించి ఏం చెప్తారు మోహన్ భగవత్ వ్యాఖ్యల పైన అంటే, మోహన్ భగవత్ చాలా పర్ఫెక్ట్ గా చెప్పారు. ఆయన వెళ్ళి ఆయన మాటలు బీజేపీ నాయకులు వింటే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఆయన అన్నారు. అంటే ఆయన మెంటర్ గా ఉన్నారు కదా, వాళ్ళ గురువు కదా, వింటే చాలా బాగుంటుంది మోదీ కానీ అమిత్ షా కానీ అని. ఇప్పుడు ఒక్కటండి, దీంట్లో రాజకీయాలు అవసరం లేదు యువకులకి. రాజకీయాలు ఆ మాటకు వస్తే, ఇంతకుముందు శేష్ గారు చెప్పినట్టుగా 32 కోట్ల 30 నుంచి 32 కోట్ల జనాభా యువశక్తి ఏదైతే ఉందో 19 నుంచి 29 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు అధిక భాగం బీజేపీని సమర్థించే వాళ్ళే. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, విద్యావంతులు, మేధావులు, యువకులు కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉంటారు ఎప్పుడు కూడా. కాంగ్రెస్ ఓటు బ్యాంకు వేరు, ఇది చరిత్రలో మనం చూసినటువంటిది. అసలు వాళ్ళు విద్యావంతులు ఎప్పుడు కూడా కాంగ్రెస్ వైపు ఇవ్వలగా మాట్లాడడం లేదు. 50 సంవత్సరాల తర్వాత మన
గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఒక ఎమ్మెల్యే మనకు కరీంనగర్ నుంచి మన జగిత్యాలకి సంబంధించినటువంటి వ్యక్తి గెలవడం జరిగింది. ఎప్పుడు గెలవరు, అది లెఫ్ట్ రైట్లు ఎవరు ఈ రకంగా ఉంటుంది, యువకుల యొక్క ఆలోచనలు ఎట్లా ఉంటాయి. ఇవల్ల ఆయన మోహన్ బాబు గారు చెప్పినటువంటిది మొత్తం సమాజానికి చెప్పడం జరిగింది. మాకు అధిక భాగం వర్తించవచ్చు, దాన్ని మేము కాదనడం లేదు. కాబట్టి జనరల్గా మాట్లాడినటువంటి అంశం లోపల వాళ్ళని గౌరవించండి, వాళ్ళ అభిప్రాయాలను సేకరించండి, వాళ్ళని బ్లేమ్ చేసే పద్ధతి లోపల ఉండకండి అనేటువంటి దాంట్లో చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి దిద్దుబాటు చర్యలు కేంద్ర ప్రభుత్వం మోదీ గారు అనేక సందర్భాల్లో ఈ మధ్యకాలంలో మనం చేయడం జరుగుతున్నటువంటిది తప్ప దీన్ని ఇదే పద్ధతి లోపల అనేక ఉద్యమాలు జరగాయా కాలం నిర్ణయిస్తారు. దీంట్లో ప్రతి పార్టీకి ఉండేటువంటి యువకులు ఉన్నారు, విద్యార్థి వర్గాలు ఉన్నాయి, ఒకే వైపు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుందా? అదొక జరిగింది. ఒకటి మీరు ప్రజాస్వామ్యాన్ని భారతీయ జనతా పార్టీ గౌరవిస్తుంది కాబట్టి 2 రోజులకు పర్మిషన్ వెంకటరెడ్డి గారు ఇందాక ఒక మాట అన్నారు కదా, బీజేపీ వెంటే యువత ఉన్నారు, కాంగ్రెస్ ని వ్యతిరేకిస్తారు యువత అని అన్నారు కదా. మీ వెంట ఉండడానికి వాళ్ళని వ్యతిరేకించడానికి ఒక రీజన్ ఏం చెప్పండి? సహజమండి. ఇప్పుడు కుటుంబ పాలన, అవినీతి కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటిది. ఇప్పుడు మా మీద 12 సంవత్సరాలుగా మోదీ గారి పాలన మీద మీరు స్పష్టంగా ఏదైనా అవినీతికి సంబంధించిన అంశంలో ఒకటి ఉంటే చెప్పండి. కేంద్ర మంత్రుల మీద మరి కుటుంబ పాలనలు జరుగుతాయి, యువకులు వ్యతిరేకిస్తారు, అవినీతి ఉంటుంది, వ్యతిరేకిస్తారు. ఇట్లా ఉండకూడదు అని వాళ్ళలో ఉండే ఆవేశాలు, ఆగ్రహాలు అట్లా ఉంటాయి. సహజం. అది నేనున్న ఆ వయసులో మీరున్నా చేస్తారు. అది సాధారణంగా మేము అనుకున్నాం. ఒక హలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గారని ఒక కవితను రాసి నేను ఆ రకమైన పరిస్థితులే కనపడతాయి సహజంగా. ఇవాళ కూడా మేము అవినీతి చేస్తే మమ్మల్ని కూడా వ్యతిరేకిస్తారు. జరిగినటువంటి పరిస్థితులు కాదు కదా. జరుగుతున్నది ఏంది? తెలంగాణలో జరుగుతుంది ఏంది, అక్కడ జరుగుతుంది ఏంది, వేరే రాష్ట్రాల్లో మా పాలనలో ఉన్న రాష్ట్రాల్లో అవినీతికి సంబంధించి సహజంగా వ్యతిరేకిస్తారు కదా. కాబట్టి సో ఇప్పుడు బీజేపీ అంతా క్లీన్ అంటారు, అవినీతి లేదు, ఏ నేతకు కూడా అవినీతి మరకలేదు. ఇప్పుడు బీజేపీ క్లీన్, తెలంగాణలో అయితే మేము అధికారం లేవు, తెలంగాణ వరకు మేము క్లీన్గా చెప్తాము. ఇతర రాష్ట్రాల్లో కూడా అటువంటి పరిస్థితి లేదు. కేంద్రంలో జరిగేటువంటి దాంట్లో చెప్పాలా వీళ్ళు ఏమని అవినీతి చేస్తున్నారు, వేరే రకాలుగా మాట్లాడుతున్నారు. ఏది ఓటు బ్యాంక్ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు, ఈవీఎంల గురించి మాట్లాడుతున్నారు, ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడుతున్నారు, ఈ రకమైన. కానీ ఈ మంత్రులంతా అవినీతి చేస్తారు అనేటువంటిది స్పష్టంగా ఈనాటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఒక ఆరోపణ 10 మంది మంత్రుల మీద చేసిన సందర్భం మీకు ఎక్కడ ఉంటే చెప్పండి. ఓకే, నేనేమంటున్నా అంటే ఈ రకంగా ఆ అవినీతికి పాల్పడ్డటువంటి గతంలో పాలించినటువంటి కాంగ్రెస్, ఇతర పార్టీలు, అనేక పార్టీలు ఏదైనా ఉండొచ్చు కాక ఇప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ తో సహా అక్కడ వరకు ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎట్లా వచ్చినాయంటే ఆస్తులు వీళ్ళందరికీ కూడా. మీరు మా మంత్రులు మామూలుగా ఫ్లైట్ ఎక్కి వస్తారు, పోతారు, మామూలుగా వచ్చి ఉంటారండి. మా ఆఫీసులో ఉంటారండి మా మంత్రులు. హైదరాబాద్కి వస్తే మా ఆఫీసులో గెస్ట్ రూమ్ లో ఉంటారు. అదే కాంగ్రెస్ మంత్రులు అట్లా ఉంటారా? ఇక అవన్నీ నేను పోదలుచుకోలేదు. నేనేమంటున్నా అంటే మోహన్ భగవత్ గారు చెప్పినటువంటిది మొత్తం సమాజంలో ఉండేటువంటి అన్ని పార్టీలకు, అన్ని వర్గాలకు వర్తించినటువంటి చేసేటువంటిది కార్యక్రమే. దాంట్లో ఏమైనా ఉన్నట్టయితే ఆలోచనలో మా ఆలోచనలో మార్పు రావాల్సిన అవసరం ఉంది అనుకున్నప్పుడు తప్పకుండా ఆ కోణం లోపల మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది. యువకులు భారతీయ జనతా పార్టీ వైపు ఎప్పుడూ ఉంటారు. అక్కడ ఉండేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటిది ఇప్పుడు ఒక స్పష్టత మనం నా వ్యక్తిగత, నేను ఒక ఉద్యమంలో నుంచి వచ్చినాను కాబట్టి, యువకుడిగా నేను 69 నుంచి ఉన్నాను కాబట్టి